కొడుక వీరయ్య వేసాను మాత్రం పిల్ల దొరకది ఇంకేమైనా వేసి గట్టి తీసుకోక కడసారి నేను చూస్తా గురుడు వీరయ్య గనక ముత్తమంతా దాని కొరకు 300 వేషాలు కట్టవలసి చిత్తపగడమంతా దాని కొరకు 12 వేషాలు కట్టవలసి వచ్చానే సత్యల వరదూడే స్వామి వీరయ్య ఎన్నంటి దంతాలము పిల్లివాడ కొరకేనా ఎన్నంటి దంతాలము పిల్లివాడ కొరకేనా అలకల కాటారి దేవుడు పట్టేనా ఆ పుట్టలో పాలావదీయసేనా ఏనుగంత పిల్ల దేవుడు వెలగల వేసేనా ఆ పుట్టలో పాల మరి ఏమి గల్లాయి తెల్లాతా సూలు దేవ నల్లాతా సూలు ఎర్రాతా సూలు దేవ మైలాతా సూలు రక్తా పెంజరుడు దేవ తుంటా పెంజరుడు పెద్ద పెద్ద పాముల దేవుడు వట్టేనా పాముల విషాలు దేవుడు తెల్ల విషాలు విషాలు తీసి కూర గిన్నె నింపేనా గండ్రేగి చెట్టు దేవుడు రెండుగా కొట్టేనా కావడి బద్దాలు దేవుడు చేసేనా పాతల బేరి తీగలు తెచ్చేనా పెద్ద పాములకు పెద్ద పుట్లేనా అయ్యో చిన్న పాములకు చిన్న పుట్లేనా అడ్డాలుంగి దేవుడు కట్టేనా కట్టెర దుంపాలు దేవ కళ్ళక్కటికే పళ్ళకు దాచేనా సత్తనవరదూడు కుత్తిన కుత్తి గచ్చ పిక్కన పిక్క గంటాం పొద్దున పొట్టి గంటాం భూమున రవడోలు నోట్ల నాగసరము ముక్కల పిల్లల కొయ్య 12 బిడ్డ బాలకిన్న చేత బట్టి క్యారెడ్ వేశాము దేవుడు కట్టేనా క్యారెడ్ వేశాము దేవుడు కట్టేనా వేసి అంటే 7 వదనాలు ఎత్తేనా కూతుండే అదేకున్న చింతల పొడిగేనా 12 సుతులు దేవుడు వాయించవట్టేనా ఇది గ్యారెడ్ దేశం కట్టారు సమాలు కుదిరే సమాలు అయిన మనిషి ఉన్నావు పాట పాడి తీసుకోడుక నేను ఇంటా రవ్వటోలు రోగించద నూనె రాజుల ముంగట మాయలు చూపెద పాముల పేర్లు పై వారేస్క పాటలు వాడే ఈ గారడి కట్టుబోతూ విద్యాలకు సిద్ధమైన ఈ గారడి వస్తుంటే పోతుంటే దాలు ఆకీట పొడగంటే దాలు हमारे बाप का नाम वर्मा जी मेरे नाम वीर सिंह ఒల్లగాటిలో నా ఇల్లు నాకేడగూరు పెళ్ళాలయ్యో ముట్టి బార్ కనాడాలో 1 पैसा దేవోజీ ఇంకే సార్లు ఇత భక్తి నా మాయలెల్ల చూపెట్టదను వనగరికే భీరోజీ మందుల వేషం మా రోజీ ధనగరికే భీరోజీ మందుల వేషం మా రోజీ సమాలు కుదిరే సమాలు అయిన మనిషి ఉన్న ఈ ఏసాలు తప్పకుండా నీ వార్తలు దొరుకుతుంది ఊళ్ళ తిరిగే తలారివాణి ఊళ్ళ తిరిగే తలారివాణి ఉడత మింగిందంట చూస్తే సందులు తిరిగే సాగలమ్మను గుల్ల మింగిందో సందులు తిరిగే తాగలమ్మను గుల్ల మింగిందంట చూస్తే నవరకొల్ల పట్టెమంచం నల్లి మింగిందో
రసము నల్లి మింగిందంట చూస్తే రోటికాడి కోడి పిల్లను రోలు మింగిందో రోటిగాడి కోడి పిల్లను రోలు మింగిందంట చూస్తే దొడ్డ ఉన్న దూరపెయ్యను దోవ మింగిందో ఈ రామ దొడ్డులున్న దూరపెయ్యను దోవ మింగిందంట చూస్తే 12 మిల్ల పట్టు చీరను పంచ మింగిందో అయ్యా ఏం మాట్లాడుతున్నావు? నాసుంటే ఎవరేసమ్మ పొద్దుకి దానికి కొయ్యబోయింది పొద్దుకి వచ్చి కొడుకును పాలిచ్చి కాళ్ళ మీద వేసుకున్నది చీకటి అయింది పత్తి దొరకలేదు లోపల లోపం కూడా చీర రోజు అరిచేతులు నలవ పంతలేసి కాలు 6 నెలల కల్లా చీర మొత్తం వచ్చిపోయింది నేను అనుకున్నా నువ్వు ఇంత మూటు మాట మాట్లాడినావు అనుకున్నా బాగున్నది కొడుక వీరయ్యా నా కొడుక ఏసం కుదిరింది ఏసాల్లో సవాళ్ళు ఉన్నాయి సవాళ్ళు తగిన మా యొక్క ఏసం ఉంది కనుక ఆనందంగా నీకు మరదలు దొరుకుతుంది కొడుకోయ్ వీరయ్యా పట్నం పోయి కనుక ఊరు బయట పశాన గడ్డ మీద ఒక గుడిసె కాజేయి గుడిసె కాడ కనుక 7 కుక్కలు 7 పందులు 7 కనుక గుర్రాలు 7 ఇవన్నీ చెయ్యి కాకరి చెట్టు తీగ చేసి 6 నెలల కింద వచ్చినట్టు చెయ్యి చేసి కనుక పట్నం పో తల్లి పేరు తప్ప చెప్పకు తల్లి పేరు తప్ప చెప్పకు ఉన్న నీ పేరు తప్ప చెప్పుకోకు నా పేరు బీర్ సింగ్ అని చెప్పు ఇదే నీ చేసాను తప్పకుండా దొరుకుతుంది కొడుక వెళ్ళిపో అటువంటి గురుడు మీరు అక్కడ ఇక్కడ చూసిన గడ్డ కొట్టి పోవును చెంకవాటి మతోను మాయమైన కైలాసం వెళ్ళిపో శంకరుడు గుబగుబ రొమ్ము గుద్దుకుండి వీరయ్యో వీరయ్యో నాయన తంగమేస మీద వచ్చిన ఆటలు చూచిపోదివా తండ్రి నాయన మీరే తండ్రి అని తెలిస్తే నీ పట్టిన పాదం వదలకపోదు అని చెప్పి వీరయ్య గారసమాను గుర్రం మీద వేసుకొని సత్యమాతి దేవుడే సానురోజు వీరయ్య గోవిందానగన్నడే గుర్రం మీద వచ్చడా మడవ తన్ననే కొరడు చెప్పగొట్టనా అరే నీలిపూత గుర్రమే నీ పులాది కల్లమా అంతరాన గుర్రమే హాగుతాన లేదుగా నాయలకొండ పట్టమే దేవుడు చేరవచ్చనా గురుడు వీరయ్య శ్మశాన గడ్డ మీదకి వచ్చినాడు పట్టడి బండారు ఎగదిగా మంత్రించి బొందల గడ్డ మీద కొట్టినప్పుడే 6 నెలల కింద వచ్చినాడు గుడిసె కాజేసిండు గుడిసె మీద చిక్కుడు కాజేసిండు 7 గుర్రాలు పుట్టే 7 గాడులు పుట్టే 7 పిల్లులు 7 కుక్కలు పుట్టే 7 ఏనుగలు పుట్టే వీరయ్యకో ఈ ప్రకారంగా ఏసము కట్టి నాగలకొండ పట్నం అంకించి పొంకించి పట్నం లోపల దొరిండు రాజ కచ్చేరు ముందట కనుకనేమి అటువంటి ఆట ఆడుతున్నాడే రాజా నరభూపతడికి ఏమి చెప్పిండు అయ్యా నాకు వద్దు ఏది గాని నేను ఆట ఆడితే కనుక నేను అదే మాల కింద ఆడుతాను అన్నాడు వీరయ్యా పెద్ద ఇంటికి కంకడి గట్క చిన్న ఇంటికి చెంపెడు కంచి ఇంకా చిన్న ఇంటికి ఒక రాగి బజ్జ ఏమి లేదంటే ఒట్టిగా పోతానన్నాడు మా తండ్రి పేరు బర్మగొండ అన్నాడు మా తల్లి పేరు సురభ్య అన్నాడు నా పేరు బీర్సింగ్ అన్నాడు వీరయ్య నాగలకొండ పట్నంలో నరభూపత గణమానం వచ్చింది వాడా వీడు అనుకున్నాడు గాని వీరుడు ఇంత పని చెయ్యడు అనుకున్నాడే అటువంటి గురుడు వీరయ్య కనుకనేమి మంగళకత్తుల మాల కింద ఆట పెట్టే ఆ ఓమి ఆ గారడి డౌరమైన ఈ గారడే పాముల పేర్లపై వాడేక్క పాటలు వాడే గారడి గుత్తిన గుత్తి గంటే పిక్కిన పిక్క గంటే బొట్టున బొట్టి గంటే రొమ్మున రవ్వటోలు ఓట్టు నాగసర ముక్కులో పిల్లలు చేతిలో 12 పెద్ద బాలికి 12 సుతులు వాయించుకుంటా అడవిలోన హరమాను ఎగిలేసి పూతావు సిందోయ్ ఆ పూత తిన్నా పూత పెయ్య కొడలేక కొట్టే పాయనోయ్ ఎదిగడ్డ ఎర్రాదున్నా ఎదిగడ్డ ఎర్రాదున్నా 7 మంచెల కావలి కాడ ఎల్లి మీద సిలికాలిందోయ్ ఆ రొమ్ము మీది చెయ్యిదియావోయ్ గురుడు బి ఆటలాడినాడు వీరయ్య అటువంటి రాజాది రాజులతో గడగడవుడికి గాబరు పడి కనుక మోరు మోరు మంట మోర్చబాయ రాదు రాదు మోర్చపోయింది మాకు ఆనందం సంబూరం అనిపించింది కొడుక నీ ఆట మెచ్చిన నీ పాట మెచ్చిన అర్ధరాజ్యం ఇంత తీసుకో నాకొద్దు అర్ధరాజ్యం గ్యారెడ్ వానికి ఎందుకున్నావు
ఆట ఆడిచెట్టోళ్ళు ఆడారు పాడిచెట్టోళ్ళు పాడారు నాకు అసలే వద్దు నాయన 5 మూటల బాయి అగ్రహారం 50 ఎకరాల జమీన్ యారడు వానికి 5 మూటలు 50 ఎకరాల జమీన్ ఉందని ఆడిచెట్టోళ్ళు ఆడారు పాడిచెట్టోళ్ళు పాడారయ్యా ఎంత మంచివాడు ఈ జులుపుతో గుర్రాన్ని తీసుకో యారడు వానికి ఇంత చక్కని గుర్రం ఉన్నదని ఆడిచెట్టోళ్ళు ఆడారు పాడిచెట్టోళ్ళు పాడారు నా గుర్రం కూడా వద్దు తీసుకో ఎల్లటేనుగా గ్యారెడ్ వానికి ఉన్నదాన్ని ఆడిచెట్టోళ్ళు ఆడారు పాడిచెట్టోళ్ళు పాడారు నాకు ఎల్లటేనుగా కూడా వద్దు కొడుకానే ఏడిస్తానంటే కనుక నువ్వు గదే వద్దన్నావు నీకు ఏం కావాలో అడిగే వస్తే నేను తప్పకుండా ఇస్తా కొడుకు అడుగు నాయన ఏం అవసరం లేదు నాకు అయిపోయి కుచ్చులు పచ్చని పాలిక దానం ఇస్తే తీసుకోపో అయ్యా అది మెచ్చిన గాని ఒకవేళ కనుక కొమ్ముకి ఎడ బెస్తెల్ల బేత రప్పించి అసోడు పిసోడు పల్లకిలు పెట్టుకుంటే ఊరు 4 సుట్లు తిప్పించి ఊరు తూరు భాగం మందు ఈరాన్ మల్ల గుళ్ళ కాడ తీస్తే అంతే అసలు అరే గాడి చిన్న ఎంత మంచి వాడురా అక్కడ మంచి మనసు మనమే తెచ్చుకోవచ్చు ఆ విధంగా ఎలా వస్తా పోయిన వీళ్ళు నంపినాడు కొమ్మికేడు కూడా బెస్తలు వచ్చినారు కనుక నీ గాడి చిన్నవాని దగ్గర పెట్టిండ్రు ఇంట్లో కూర్చొని ఎత్తుకపోతాం ఆ సోడు పిసోడు పెట్టండి వీరయ్యో వీరయ్య మామ సొమ్ము పుణ్యానికి ఉన్నదనుకున్నారా కొడుకాయ్ కొడుకులారా 500 రూపాయల రబస్త బియ్యం ఒక్క గొర్రె పిల్ల ఒక్క కళ్ళుకేదో అడుగుతున్నారు కొడుకోయ్ అయ్యలారా పల్లకి లేవలి మిమ్ముల తినని నేను వీరయ్యా వీరయ్యా భూమికి పల్లా కంటిల్లో చేసిండు కొమ్ముకు 7 కోడబెస్తోళ్ళు కనుకనేమి అరే అక్కడ అరే అరే చిన్న పోయిడా ఎల్ల పోయిడా పైస పోయిడా పాటు ఒలిపోల దాపాలు తిరిగి పట్టి దండమన్నారు కడుపు నొప్పి లేచారా ఈ పల్లకి లేకుండా మంచిదే వారు నాకు 7 పిల్లలు ఓరారి నా నడులో పట్టుకుందరు కొడుకులాలే 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 బెస్తోళ్ళు లేపుతూనే లేపుండి లేకపోతే నా పిక్కల పిల్ల దయ్యమున్నది తల్లి దయ్యమున్నది కొడుకాయ్ కొడుకులారా ముసలు దయ్యాలు ముచ్చట్లు పెడుతున్న పైసలు దయ్యాలు పాటలాడుతున్నాయి కోట దయ్యాలు కోలాడు వానిలో ఒక దయ్యాన్ని బాధించి వదిలిపెట్టినట్టయితే ముంగడ 3 గుండెల పంచక పోసుకొని వెనకలు 7 గంపల పెండ పెట్టుకొని అటువంటి యొక్క మరణం కావాలి గడగడవనికి నరభూప దగ్గర వచ్చినారు మా వల్ల కాదు పల్లకి లేపడానికి అన్నారు గారుడోడు నా గండాన వచ్చిన బిడ్డల గండాన వచ్చిన పట్నం గండాన వచ్చిన పల్లె గండాన వచ్చిన నీ వేదమూర్తులను బ్రాహ్మణోత్తములు విలువనంపి చూపిస్తుండగా బ్రాహ్మణ రూపమున వీరయ్య వచ్చి ఏమన్నాడు ఓ నరభూపతి నీ గండాను కాదు నీ బిడ్డల గండాను నీ పట్నం గండాన వచ్చిండు గారుడోని కనుక నీ భార్య కమలంచిదే వెనక దండ పట్టాలి నువ్వు ముంగట దండ పట్టాలి 7 బిడ్డలు పంచలు మంగళాటలు పట్టి కనుక బాధలు భజనలతో ఊరు తిప్పి తూరు భాగం ఈరమల్ల గుళ్ళకాడ పెట్టాలి లేకపోయినట్లయితే ముసలి దయ్యాలు ముచ్చట్లు పెడుతున్నాయి అట పరుసు దయ్యాలు పాటలు పాడుతున్నాయి అందులో ఒక దయ్యాన్ని భారతించి వదిలిపెట్టినట్టయితే అటువంటి ముంగట 3 గుండెల పంచగా పోసుకొని వెనకలు 7 గంపల పెండ పెట్టుకొని నువ్వు మరణించితే నీ పెళ్ళా నీ కమలంచి దేవుని తిరుపతి స్తంభాన్ని కొరికిచ్చి నెత్తి కొరికిస్తాడు నేను రాదునే ఎట్లా పోతున్నాడు కనుక నేను బాజవాని వీళ్ళ నంపినాడు కనుక 4 వాదాలు తిప్పించినాడు ఒక్క మనిషి కనుక ఇంట్లో ఉన్నవాని ఇంటనే ఉన్నాడు బాయిక అన్న బాయికలు ఎక్కడో అక్కడ ఉండాలి 7 బిడ్డలు రప్పించినాడు నారదా తన భార్య కమలంచి దేవిని రప్పించినాడే నారదా అటువంటి యొక్క నారదుని ముంగ దండ పట్టినాడు బాబా కమలంచి దేవి వెనుక దండ పట్టింది 6 బిడ్డలు కనుకనే మంగళారతులు పట్టిండు అటువంటి బామ్మది శుక్రాచార్యుడు కనుకనేమి అశోడు బిషోడు నెత్తలు పెట్టుకొని ముందు పోయిన 4 బాదారులు తిప్పిరు ఊరు అనువల్ల కాడ దించిరి మామల ఎలమంచ మామాయ్ ఓ మామా నా లగ్గం చూడవో నా కాళ్ళు గడగవో మామాయ్ ఓ మామా పందిరి కట్నం చేతులు పెడుతున్న మనసులు అనుకోని కనుక మీరు పెద్దవాళ్ళు మోచని మీ పాతకం నాకు తలుతుంది 12 రూపాయలు ఇస్తున్నా తీసుకోమన్నాడు రాదులే నీ దగ్గర నేను తీసుకుంటాను గ్యారెంటీ నాకేమవుతాయా తీసుకుంటే తీసుకోలేకుంటే ఊళ్ళో గత్తర్లేస్తా అయ్యో పెద్దవారు దొడ్డవారు బిడ్డలు నా పంచమంగళారతి పట్టిండ్రు 5 రూపాయలు నీ బిడ్డలకి తీసుకోమని అన్నాడు మా అక్కకి ఇగో పటమ్మా మా చెల్లెకి మత పిచ్చిలు లేచిపోతున్నాడు రూపాయి పావుల శుక్రాచార్య చేతిలో పెట్టిండు అటువంటి 7 మీ ఆడ మీదకి పోయింది కనుక పాయరం గుట్టు తీసుకుంటూ గుడ్డు లోపల విషములు కలుపుకున్నాడు కోమటి ముద్ద మల్లమ్మ దగ్గరికి వచ్చినాడు 2 కళ్ళు రాబెట్టిండు మరి అటువంటి ఇంత గట్క తీసుకుంటే బెల్లం తీసుకుంటే చక్కెర తీసుకుంటూ శర్కర తీసుకుంటూ చిట్టెలకలు తీసుకొని విషం కలిపిండు మంగళగత్రం ఆలుగారికి చేర వచ్చిండు వీరయ్య అటువంటి యొక్కనేమి విషములు పెట్టినాడు జంతులకు కనుకనేమి అటువంటి యొక్క కోటి చివరాసుల కొండ ముర్గాలు చంపిండు అటువంటి మంగళగత్రం ఆలు యొక్క వీరయ్యో
మంగళకత్ర మాలు ఎక్కినప్పుడే కామరతి ఏమంటది బావా బావ వీరయ్య ఓ బావా ఇవాళ తప్పకుండా నేను వస్తామనుకున్న బావాయ్ ఓ బావా మొన్న వస్తున్నా ఆదివారం నాడు వస్తామంటే పనమటికి ఆరసూల పోవద్దన్నారు మరిగా మంగళవారం నాడు మంటల్లో పడ్డట్టన్నారు శుక్రవారం నాడు ఇంటి ఆడపిల్లలు లక్ష్మి పూజలు అన్నారు బుధవారం నాడు గొర్రె పుట్టిన తినమన్నారు బేస్తారం నాడు బెరికి తినమన్నారు మరి మంగళవారం నాడు మంటల్లో పడ్డట సోమవారం నాడు సోచంగా నేనే వస్తామంటే నీవే వచ్చినావు బావాయ్ వీరయ్యా అంకించి బంకించుతుండగా బీరాజకి ఎక్కలేని కోపం వచ్చి కామరతిని పట్టి గుద్ది గొంగట్ల మూట కట్టినాడు 10,000 పళ్ళ జడల కట్టి గోవిందని మంగళకట్ల మాల మీదకల దునికిండు నా ప్రాణం తీర్చడానికి మాలు కట్టిన మామని వెనక తరి ముంగటి కురుకొచ్చి తాడిచ్చి తర్వాత పిడికల కూర్చోలే మాలు కూలే గురుడు బీరయ్య కామరతిని పట్టుకొని చల్ గోవిందానగన్నడే కుర్ర మీద పట్టనా మరవతమ్ము దన్ననే కుర్ర దెబ్బ కొట్టనా ఊరు బయలు వెళ్ళనా ఉల్లు వల్లు దాటనా యాడికోక దగ్గర దేవుడు పోత ఉన్నడా అటువంటి యొక్కనేమి తమ్మలు బుద్ధ మల్లమ్మ చూచింది కనుక నరభూపతో చెప్పినప్పుడు 12,000 దండు నెంబడి వెచ్చిండు బీరయ్యను తొరికి తల పండు కొట్టుమన కామరతిని ఓ సంఖ్యలు పెట్టుకున్నాడు నిజ రూపం ఎత్తుండు 32 తలవార్లు పట్టిండు బీరయ్య అటువంటి యొక్క దండు లోపల ఇంకా బీరయ్యో అటువంటి దండు లోపల అలకల కట్టాలి చేత పట్టి కనుక పొయ్యి కూర రీతిగా దండును కోతలు కోసినాడే గుర్రాలు కొట్టి కుప్పలు పెట్టిండు ఏనుగలు కొట్టి ఎట్టాలు కట్టిండు మనుషులు కొట్టి మండలు పెట్టిండు మకాలు మంచి రక్తం మూలల మంచి పీనుగలేనా తలమలు లావలిస్తున్నాయి మొండాలు తరతలిస్తున్నాయి రథోరతి సాగరి గట్టి పాలు చేసుకోని కనుక శివరాజు ఒట్టికే సోమరాజు గుళ్ళకు సంరక్షణ మందనే ఆ మంద దగ్గర దేవుడు రానవచ్చన భగవంతుడు వీరయ్య కావాలని తీసుకొని వస్తోడ కళ్ళ పోయిడు పోగల్ల కళ్ళ లోచుండు మందని కనుక నేను సాగొడుతున్నాడు అన్నా శనార్థి వీడియో శనార్థి చాలా రోజులు వచ్చారా వీడియో ఏం చేయాలన్నా మేనమా పట్నంలో 6 నెలలు కడుపు కన్నము లేక కంటికి నిద్ర లేక కష్టపడి ఒట్టిగానే వచ్చిన పాడైపోరు నీ ముఖం అంతా గుంజుకోపోయినవా అంత ఆడోళ్ళు ఆసర కొడుతుంది ఎవరా నేను ఆ గ్రామంలో ఆ పట్టణంలో తిరిగిన కాబట్టి ఆ ఆడోళ్ళ మీద ఆసన నా మీద పడ్డది నా మీద ఆసన నీ మీద పడుతున్నది అంతేకాని అనుమానం వస్తుంది ఎవరా ఏమనుమానమే ఇద్దరు వచ్చినట్టు అనిపిస్తుంది ఎవరా లేదన్నా నేను ఒక్కనే వచ్చిన అంతలో పోతే బేరం ఏం కాలే ఆరి ఏ శైలిడి దాపురా ఇగో సాపిన ఎవరో కాలిట్లాను ఇగో ఇట్లా అన్న అదేంద్రని వెనకదేంద్రు అదే మన మేనో బిడ్డ బాల కామరతే అదే నాకు భార్య కావాలి మరదలు కావాలి పాడైపోయి బీరని అని ఎంత పని చేసిన కళ్ళు కనిపడతలేవురా ఏమైంది అరే కులంతో మాడొచ్చి పాడైపోయారు 2 పిడిక కుంజలు తెచ్చాడా కాల పెట్టి 2 10 ఎర్ర గాలురా ఎందుకే పిల్లకు రొంబొచ్చ గడలైన కాలువాలి పాడుగాను అవి గడ్డలు కావే అవి కుశములు అన్నమాట తల్లి పొల్లి గొర్రెకి డాకే దగ్గర పూలు ఒక పిల్ల సీక్తాయి చూడు అటువంటి కుశములు అన్నమాట వరి పాడుగా మరి దానికంటే డాకే దగ్గర పూలు ఒక పిల్ల మరి దీనికి ఎవరు దిగుతారా నువ్వా ఏ కాదే రేపు ముందు పుట్టబోయేవాడు దిగుతాడు అన్నమాట వరి పాడుగా మంచిదని ఆరో పిల్ల అయితే మంచిదే మరి అయితేగా నీకా నాకురా నేను కష్టపడి తెచ్చుకున్నది నీకెట్లా ఇస్తానే ఇప్పుడు అక్క ఏం చెప్పిందిరా మనకు అక్క ఏం చెప్పింది ఏదన్నా పండు దొరికితే సెరింతది మరి అక్క పండు సెరింది అన్నప్పుడు ఇది మనకు సెరింది ఎందుకుంటే నాకు భార్య నీకు మరదలేదు దీన్ని మనం ఎట్లా పంచుతాం అరే ఇదేమైతుంది నీకేమైతుంది మా భార్య కావాలి నాకేమైతుంది మరదలు అవుతుంది అక్క నీకేమైతుంది అక్క అవుతుంది నాకేమైతుంది అక్క అవుతుంది మరి ఇద్దరికి అక్క అయినప్పుడు ఇద్దరు భార్య కావాలి గట్టి ఎట్లుంటది అదేమో మన సాది పెద్ద చేసింది అయితే ఏమో నాకు భార్య నీకు మరదలు అవుతుంది అరే ఇలా మందరు కాసిన కొన్ని మగ పిల్లలు పుట్టినాయి అది నాకా నీకురా శరీని నువ్వు చేసుకొచ్చిన కష్టం నీకు ఒక్కడికే నేను చేసిన కష్టం ఇద్దరు చేరుసగం ఆరా ఇది ఆడపిల్ల ఒక్కతే కాబట్టి నాకు మా భార్య అయినప్పుడు నీకు మరదలు కాదు అట్లా దీని కూడా చేరుసగం పాలు పెట్టాలి ఎట్లా పెట్టి నడుం కాడికి వెళ్ళి చేరుసగం పాలు తమ్మి ఏ రాత్రో ఏ కష్టమో ఏ సేవలో పడ్డో నేను చూడరాలే ఇక ఏమన్నా కానీ నలుగురు చూసినా సరే అనాలి పాలు పెడితే ఇక మీది పాలు నువ్వు తీసుకొని కింది పాలు నాకు ఇచ్చి పెట్టరా ఆహా మంచి బుద్ధి వాళ్ళ కూడా అయ్యా ఎందుకు నీ అన్యాయం బంగారు కానీ సొమ్ములు సొమ్మందాలు పెట్టి కడుపు కన్నా పెట్టు నువ్వు పిల్లలు కనుకుంటావు నువ్వా తప్పట్ల వద్దు మరదలు చెల్లెతో సమానం చెల్లెలు చేయెత్తి దెబ్బ కొట్ట రాదు మరదలు నోట మాట రాదు కాజీల కర్రావిని పాతకం తల్లి 2 కళ్ళు పోతాయి అటువంటి గురుడు వీరయ్య గారికి ఏమి ఇవాళ మంగళవారం నాడు నేను మందకాడికి వచ్చినానే అన్నా నువ్వు ఉదయనిపట్నం
పట్నం పోయి అక్కమాంకాలు తమ్ముడు పిల్లని తీసుకొని వచ్చిండు. శుక్రవారం నాడు సూర్యపెళ్లి కొడుకు, శనివారం నాడు గంగస్థానం, ఆదివారం నాడు లగ్నమాట. బాధలు భజంద్రియులతో బలమైన సొన్నాయలతోని బాధలతోని రమ్మని అక్కని తీసుకురాపో. అటువంటి ఒక గురుడు వీరయ్య చెప్పినాడు. మరిసిపోయి మందరం అందుకున్నాడు భోగయ్య గనుక. అందరాని తోట అందుకున్నాడు, ముట్టురాని తోట ముళ్ళందుకున్నాడు. కిరికిర పరమాను ఏమంట రాస్తున్నాడు అయినా. మా తండ్రి శంకర, మా తల్లి పార్వతి 33 కోట్ల పుత్రగణాలు, 66 కోట్లాది గణాలు, 77 కోట్ల దేవగణాలు, సూర్యుడు చంద్రుడు గంగ యగ్గోత్రు సురా 33 కోట్ల దేవతలైన సోమరాజుకులు భీమరాజుడు సవలక్ష కోట్ల మంది కాడు కనుకనేమి నాకు లగ్నం ఉన్నదైనా. శుక్రవారం నాడు సూర్యపెళ్లి కొడుకుని, శనివారం నాడు గంగస్థానం, ఆదివారం నాడు పొద్దు వచ్చే వరకల్లా లగ్నం ఉన్నదని. అందమైన దేతులు అశ్వాల మీద పొందుగల దేతులు పడియాల మీద రావలసిందని ఉత్తరాలు రాసినాడు. గట్టి మీద ఉన్న గంట రామచిలికను పిలిచండు. చిలిక మెడ లోపల పరవాను కట్టండి వీరయ్యా. మరి జమ్ము జమ్మున సిలికాలే చెల్లి సిలికారామన్నా పలుగొట్టిల్లి సిలికారామన్నా. కిలకిల కిలకిల పలుకులు వలికిల్లి సిలికారామన్నా. కైలాసము చేరావచ్చేనే పరుమాను తీసుకొని శంకరుడు పలక మీద పడి ఒప్ప 16 రోజు నాటి సిలిక మెడలున్న పరమాను తీసుకున్నాడైనా. బలబల బలబల నడుండు సత్కోజపడ్డాడు దేవతంగమయ్యా. శంకరుడు, పార్వతి, విష్ణు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి, యముడు, వసంతాదేవి కనుక. కర్ణుడు, వసంతాదేవి, యముడు, శ్యామలాదేవి, అగ్నిదేవుడు, ఆవుదేవి, సూర్యుడు, ఛాయాదేవి కనుక. అందమైన దేవతలు అశ్వాల మీద పొందుగల్ల దేవతల పొడియల మీద కనుకనేమి సవలక్ష కొర్ల మందగాడికి చేరవచ్చినారు అయ్యా. దేవతల మీద పడి గొడగొడ కన్నీరు గోడుండి భీరయ్య. అటువంటి యొక్కనేవి మాంకాలమ్మను రాలేదు, మర్చిపోయి మందరం అంటుకున్నాడు భోగయ్య. భీరయ్య పెళ్లికెట్ల తయారు చేస్తున్నారైనా. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లాం, ఇక అల్లనే రాడి అల్లనే రాడి అల్లోనే రడల్లాం. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లాం, ఇక అల్ల నెరడి కింద తల్లని సెలవే అల్లోనే రడల్లాం. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక సల్లని సెలమకు తక్కటి మోట అల్లోనే రడల్లా. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక బంగారి బొక్కన బాయికున్నది అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక ఎండియ మోటల్లు గిక్కకున్నాయి అల్లోనే రడల్లా. ఇక ఎండియ గిక్కలు మోటకున్నాయి అల్లోనే. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక ఆ మోట నడిచేడు ఎట్ట పేరేమి అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక రామన్న లక్ష్మణ లక్క తోరెట్లు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక కొమ్ములు సన్నము కోడబైరెట్టు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక డెక్కలు సన్నము దేవబైరెట్టు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక ఆ మూట కొట్టేడు జానలెవ్వారు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక మూట కొట్టేవాడు మొదలిపోరాదు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక పారేడు నీళ్లకు పసుపు తోటాలు అల్లోనే రడల్లా. ఇక అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా, ఇక దారేడు నీళ్లకు
నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక పుట్టడు బండారు కుప్పబడబోసి అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక పాల మామిడి పండు బాధపడబెట్టి అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక మురుకోల ముల్లోల మొలికేరి పాడే అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక పేర్పడ నిల్లతో పెంపాయమాను అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక పనవటి పంగలు పర్వతము పోలు అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక చక్కటి పంగలు సుక్కల పోలు అల్లో నేరడల్లా హల్లో నేరడల్లో నేరడల్లా ఇక ఆమాను చెక్కలు పెళ్లి పీఠాలు అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక ఆమాను పంగలు పెళ్లి గుందాలు అల్లో నేరడల్లా ఇక హల్లో నేరడల్లో నేరడల్లా ఇక పట్ట మండలు కొట్టి పన్నీళ్ళు వేసి అల్లో నేరడల్లా ఆకాశమంత పండు లేదు పూజవంత గద్దు లేదు వీరయ్యని కామరతి పెళ్లి పిల్లలు చేసినారు విష్ణుదేవుడు శివదొడ్డ అటువంటి యొక్క విష్ణుదేవుడు మంగళ రూపంలో మైల పోళ్ళు రాసినారు కనుక అటువంటి యొక్క వీరయ్యను సాధినమ్మ అంకాలమ్మ బండికి తెలుపు బండారు పొట్టాడు రాలేదంటున్నారేమి కొంతమంది దేవతలు ఏమంటున్నారు మైల పోళ్ళు తీసే వరకలు లగ్గం పోలు కందవస్తా ఉండొద్దు చెయ్యిండ్రంటున్నారు మైల పోళ్ళు అయిపోయినా అది సాంబశివుడు శివదొట్ట మడియలై ముత్యాల పోళ్ళు రాసినాడే అల్లో నేరడల్లో నేరడల్లం ఇక తీరయ్య కామరతి పెళ్లి పిల్లలు అల్లో నేరడల్లా పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి కొత్తం పెడతా ఉన్నారేవి సుజన్నలాల 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 సుజాని నేనొక్క పాట వాడంగా పోటీ వేయంగా కుమారి చేసిన కూతుకుందేనా ఒడ్లోరు చేసిన వన్నెల్ల కదము వన్నెల్ల కదము కుంటెనక వండిన గంటములు కళ్ళు చెరువెనక వండిన శాప కన్నుళ్ళు పోసమ్మ తలవాలు పొట్టిములు కాలు సీతమ్మ తలవాలు శివుటి ముచ్చాలు అవి కొన్ని కుద్దెట్ల అమరంగ పోసి రాజును దంచేడి రంబలెవ్వారు ముత్యాల పడుగు నడుమున దుట్టి పొట్టబడ జక్కి మట్టెల్ల గుడికాలు మరదంగ దాపి కంకణాల చేత గదవందుకోని వంగిపోటయ్యని వయ్యారవేమి అవతలుంటే అడవాళ్ళు అమ్మ కోడళ్ళు బంగారి బతకాలు బన్నసరాలు ప్రకారంగా కొత్తం పెట్టినారు వీరయ్యకు భర్తని పందిర్లు వేసినారు అత్తాన కంకణం కట్టిన వాసంగం కట్టింది లగ్గం పోలల్లో కూర్చున్న వ్యక్తి బ్రహ్మదేవుడు బ్రాహ్మడాయన దేవతా కళ్యాణము నా పుట్ట నా పూపతి భూలోక రంభకు దేవతా కళ్యాణమా నా దేవతా కళ్యాణము దేవత వైభాగ్యము నా బంగారి గొర్రెక ఎండియ తగరకు దేవత వైభాగ్యమా